మన వైజాగ్లో మంచి టీ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఈ వీడియోలో మీరు చూస్తారు. అలానే మన వైజాగ్ హార్బర్ని చూస్తారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో చూడబోతున్నాం అంటే మన వైజాగ్ హార్బర్ ఇంకా పోర్ట్ ఉంది కదా, ఆ పోర్ట్ని చూడబోతున్నాం. అలానే మన వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర లైట్ హౌస్ ఉంటుంది, అది కూడా మనం చూడొచ్చు. అంటే పార్క్ అవుట్ ఉంది కదా, పార్క్ అవుట్ దగ్గరలో లైట్ హౌస్ ఉంటుంది, అది కూడా చూస్తాం. అండ్ ఒక ఐఫోన్తో వీడియో చేస్తే ఎలా వస్తుందో ఈ వీడియోలో చూస్తారు. ఇంకా మన సముద్రంలో చాలా చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి, తర్వాత పెద్ద షిప్పులు ఉన్నాయి, అవి కూడా మీరు చూస్తారు. మరి ఇంకా చూసేద్దామా వైజాగ్ బీచ్ని? మన వైజాగ్లో అందరికీ మంచి టీ దొరకాలంటే సీ పెర్ల్ ఉంటుంది నోట్ల దగ్గరలో. ఇదిగోండి కనిపిస్తుంది చూసారా, ఇక్కడే సీ పెర్ల్. ఈవినింగ్ టైంలో ఎవరైతే ఎక్కువ ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి ఫుల్ స్ట్రెస్ అయిపోతారో ఇక్కడికి వచ్చి ఆ బీచ్ చూస్తూ టీ తాగితే జస్ట్ ఖుషి అయిపోతుందంతా. మొత్తం అన్ని టెన్షన్స్ పోయి కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. ఆ తర్వాత మన వర్క్లోకి మనం మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అదే మనం సన్సెట్ టైంలో వచ్చామంటే మనకి మంచి సన్సెట్ కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అక్కడ కొన్ని కాకులు ఉన్నాయి. ఆ కాకుల్ని సన్ని కలిపి తీస్తే ఎలా వస్తే మీరు చూడొచ్చు. నేను రికార్డ్ చేసింది మొత్తం ఐఫోన్ 12 Pro Maxలో. ఐఫోన్ 12 Pro Maxలో వీడియోలు ఎలా వస్తాయి. మీరు ఎప్పుడైనా ఐఫోన్ కొనుక్కోవాలనుకున్నప్పుడు అండ్ బడ్జెట్ గురించి ఆలోచించకపోతే ప్రోమాక్స్ తీసుకోండి. ప్రోమాక్స్ మోడల్ తీసుకుంటే మీకు బ్యాటరీ లైఫ్తో పాటు మంచి వీడియోస్ తీసుకునే ఛాన్స్ దొరుకుతుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను 7x జూమ్ చేశాను, అది 12 Pro Max. అదే 15 Pro Max అయితే ఇంకా జూమ్ అవుద్ది, చాలా బాగా వస్తుంది. ఈ వీడియోలో మీరు లైట్ హౌస్ చూస్తారు, ఇంకా వైజాగ్ హార్బర్ని కూడా చూస్తారు. ఆ రెండు మీకు క్లియర్ కట్గా కనిపిస్తాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూసుకుంటే అక్కడ మనకి సూర్యుడు ముందు ఒక కాకి అయితే ఉంది. ఆ కాకి సూర్యుడు ముందుకు వెళ్ళడం వల్ల మనకి డిఫరెంట్ థింగ్లే కనిపిస్తుంది. మీరు 4Kలో పెట్టి చూస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంకా బీచ్ వ్యూని చూద్దాం. అలానే వైజాగ్ ఫిషింగ్ హార్బర్ని, ఇంకా దగ్గరలో పోర్ట్లో కనిపిస్తుంది ఆ పోర్ట్ని, ఇంకా లైట్ హౌస్ని కూడా చూద్దాం. నేనైతే సరదాగా టీ తాగుదాని వెళ్ళాను, కానీ చాలామందికి మంచి టీ ఎక్కడ దొరుకుతుంది అనేది తెలియదు, కనుక తెలుస్తుందని ఈ వీడియో చేస్తున్నాను. అలానే వైజాగ్ హార్బర్ చూసినట్టు ఉంటుంది, ఇంకా లైట్ హౌస్ని చూస్తున్నట్టు ఉంటుంది. అలానే ఒక ఐఫోన్తో మనం ఎలాంటి వీడియోలు తీస్తామో కూడా తెలుస్తుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే వైజాగ్ పోర్ట్, ఇంకా ఆ పక్కన కనిపించేది వైజాగ్ ఫిషింగ్ హార్బర్. ఆ లోపలికి ఫిషెస్ అన్ని పట్టుకొని లోపల తీసుకెళ్తారు, అక్కడే మొత్తం డిస్పాచ్ అవుతాయి. ఇంకా హెవీ వెహికల్స్ పంపించడం, ఇంకా ఎక్స్పోర్ట్ చేయడం, అవన్నీ అక్కడ నుంచి జరుగుతాయి. ఇంకా ముందు చూస్తున్నారు కదా, బోర్డింగ్ కంటైనర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద షిప్లు వచ్చి అక్కడే లోడింగ్ అండ్ అన్లోడింగ్ అవుతూ ఉంటాయి. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే మనకు అక్కడ కొన్ని షిప్లు కనబడతాయి. ఆ షిప్లు ఏంటంటే లోడింగ్ కోసం లేదా అన్లోడింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక షిప్ చూసారా, ఇక్కడ ఒక పెద్ద షిప్ ఉంది, ఆ ముందు చిన్న పడవ వెళ్తుంది. చిన్న పడవలు వెళ్ళేవన్నీ చేపల కోసం వెళ్తాయి, చేపల వేట కోసం. ఇంకా మనకి ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ కూడా పడవ వెళ్తుంది. అలా ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి చిన్న చిన్న పడవలు, ఇంకా పెద్ద పెద్ద షిప్లు. మీలో ఎంతమంది వీటిని అబ్జర్వ్ చేశారు? అసలు మీలో ఎంతమంది ఇక్కడ టీ తాగడానికి వెళ్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే హార్బర్. ఇప్పుడు మనం లైట్ హౌస్ని కూడా చూద్దాం. ఆ లైట్ హౌస్ అయితే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందంటే VMRDA పార్క్ నుంచి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఆ లైట్ హౌస్ కనిపిస్తుంది. కానీ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? సీ పెర్ల్ దగ్గర ఉన్నాం, అంటే ఆల్మోస్ట్ నోట్ల దగ్గరలో ఉన్నాం. అక్కడ నుంచి ఆ లైట్ హౌస్ ఎలా కనిపిస్తుందో కూడా చూద్దాం. అది ఒక ఐఫోన్ 12 Pro Max 7x జూమ్ చేస్తే అలా కనబడుతుంది అనేది. అదే ఐఫోన్ 15 Pro Max అయితే 15x వరకు జూమ్ అవుతుంది ఫోటోకి. మనం నార్మల్గా జూమ్ చేసుకుని 10x వరకు అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఇక్కడ ఒక పడవ కూడా వెళ్తుంది. ఇలాంటి పడవల్లో ఎక్కువగా ఏం తీసుకెళ్తారంటే ట్యూనా ఫిషెస్ తీసుకెళ్తారు, ఇంకా కొన్ని ఫిషెస్ ఉంటాయి, అవన్నీ చూస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ ఎక్కడైనా లైట్ హౌస్ కనబడుతుందా? కనిపించదు. అదే మనం జూమ్ చేసామంటే ఖచ్చితంగా లైట్ హౌస్ కనిపించాల్సిందే. అదిగోండి చూసారా లైట్ హౌస్ ఎలా కనిపిస్తుందో. అక్కడ మొత్తం మనకి చాలామంది బీచ్లో ఆడుకుంటున్నారు, ఇంకా అక్కడ మనకి లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది. మీరు 4Kలో చూస్తే చాలా బాగా కనిపిస్తుంది, బట్ మీరు నార్మల్గా 360pలో చూసారంటే అంతగా పెద్దగా ఏం కనిపించదు. నేను ప్రీవియస్గా జాబ్ చేసేటప్పుడు ఇక్కడికే వచ్చేవాడిని. ఈవినింగ్ టైంలో టీ తాగి అలా బీచ్ చూస్తూ చిల్లేవాడిని. అప్పట్లో చాలా బాగుండేది, కానీ ఇప్పుడు కథ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ తిరగడమే. మీకు చూపించడానికి ఎన్నెన్నో వీడియోస్ చేస్తున్నాను, ఇంకా చాలా చూపిస్తున్నాను. రాజమండ్రి, విజయవాడ, కాకినాడ, ఇటు శ్రీకాకుళం, మళ్ళీ విజయనగరం, అవన్నీ కవర్ చేస్తూ మీకు అన్నీ చూపిస్తున్నాను. మరి మీలో ఎవరైనా ఏ సిరీస్ మిస్ అయినా
ఆ వీడియోస్ అన్నీ చూడండి. విజయవాడ డెవలప్మెంట్స్, రాజమండ్రి డెవలప్మెంట్స్, కాకినాడ డెవలప్మెంట్స్, ఇంకా మన వైజాగ్లో చెప్పక్కర్లేదు చాలా వీడియోలు ఉన్నాయి. ఇటు శ్రీకాకుళం వైపు చూస్తే ఉద్దానం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, తర్వాత మూలపేట పోర్టు, ఇంకా శ్రీకాకుళం రోడ్లు, అలా చాలా చూపించాం అనుకోండి. మీరు చూడడానికి మన ఛానల్లో 1000కి పైగా వీడియోలు ఉన్నాయి. మరి మీ టైం చూసుకొని చూసేయండి అన్నీ. ఇంకా చూస్తున్నారు కదా, ఇదే మన వైజాగ్లో బెస్ట్ టీ ఇక్కడ దొరుకుతుంది. ఇంకా మీకు ఇరానీ చాయ్ కావాలంటే కొన్ని ప్లేసుల్లో ఉంటుంది. ఆ ప్లేసెస్ కూడా మీకు తొందరలో చూపిస్తాను. మరి మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే టీ లవర్నే, టీనే ఎక్కువ తాగుతాను. ఎందుకంటే టీ తాగడం వల్ల కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది నాకు. ఇంకా చూశారు కదా, మీకు హార్బర్ని చూపించాను, అలానే లైట్ హౌస్ని చూపించాను, సన్సెట్ వ్యూని చూపించాను, అలానే సీ ప్యారల్ కూడా చూపించాను. అదేనండి టీ తాగుతాం కదా అక్కడ. కానీ ఇక్కడ ఒక్కటి 15 రూపాయలు, లార్జ్ టీ అయితే 30 రూపాయలు. ఇంకా కాఫీ కూడా ఉంటుంది. కాఫీ ప్రైస్ నాకు తెలీదు, ఎందుకంటే నేను తాగాను కాబట్టి. మోస్ట్లీ నేను తాగి టీ కాబట్టి టీ ప్రైస్ చెప్పాను. ఇంకా అక్కడ చాలా ఉండేలండి, ఒకసారి వెళ్ళండి మీకు తెలుస్తుంది. ఇంకా వ్లాగ్ మరి ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా మన వైజాగ్లో ఉండే బీచ్ని, అలాగే వైజాగ్ సీ ప్యారల్ దగ్గర నుంచి మన ఆర్కే బీచ్ కనబడుతుంది, ఇంకా లైట్ హౌస్ కనిపించింది, అలానే మన పోర్ట్ కూడా కనిపించింది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. మనం రీసెంట్ తీసిన రాయపూర్ ఎక్స్ప్రెస్ అవే కానీ భోగోపల్ ఎయిర్పోర్ట్ కానీ చాలా బాగా వచ్చినాయి. అండ్ మీరు బాగా చాలా బాగా సపోర్ట్ చేశారు, అందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా మనతో బ్లాగ్ నేను చేద్దాం. అండ్ టేక్ కేర్, బాయ్ అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.